క్రీస్తు శకం 610వ సంవత్సరంలో జన్మించిన ఇస్లాం మతం ఇజ్రాయెల్లో ఉన్న యూదులందరినీ తరిమేసి ఆ దేశాన్ని ఆక్రమించుకుంది. వివిధ దేశాల్లో తలదాచుకున్న వారిని హిట్లర్ దొరికిన వారిని దొరికినట్టుగా 60 లక్షల మందిని చంపించాడు. అయినా సరే యూదులు మళ్ళీ తమ స్వదేశాన్ని సొంతం చేసుకొని అమెరికాతో పోటీపడే స్థాయికి ఎలా ఎదిగారు? అసలు ఇజ్రాయెల్కి గాజాకి మధ్య యుద్ధం ఎందుకు జరుగుతుంది? ఇలాంటి విషయాల గురించే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. ఇజ్రాయెల్ గాజాల మధ్య జరుగుతున్న యుద్ధం గురించి తెలుసుకోవాలంటే ముందుగా వాటి చరిత్ర తెలుసుకోవాలి. కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇజ్రాయెల్, పాలస్తీనా అనేవి రెండు వేరువేరు రాజ్యాలుగా ఉండేవి. అయితే క్రీస్తు పూర్వం 2000 సంవత్సరంలో ఇజ్రాయెల్లో జుడాయిజం మతం పుట్టుకొచ్చింది. ఈ మతాన్ని పాటించే వారినే జూస్ లేదా యూదులు అంటారు. అతి తక్కువ కాలంలోనే ఈ మతం ఇజ్రాయెల్ పక్కనున్న మిగతా దేశాల్లో సైతం విస్తరించింది. కానీ క్రీస్తు శకం 610వ సంవత్సరంలో మక్కాలో ఇస్లాం జన్మించి ప్రపంచ స్వరూపాన్ని ఒక్కసారిగా మార్చివేసింది. ఈ మతం అతి తక్కువ కాలంలోనే ప్రపంచమంతటా విస్తరించింది. దీనికి గల ముఖ్య కారణం ఇస్లాంని పాటించే అరబ్ దేశాలు వివిధ రాజ్యాలను ఆక్రమించినప్పుడు ఆయా దేశాల్లో శాశ్వతంగా స్థిరపడడం కోసం మరియు ఒకే మతం ఉంటే ప్రజల నుండి తిరుగుబాటు రాదనే ఉద్దేశంతో ఆయా దేశాల్లోని ప్రజలను బలవంతంగా ఇస్లాంలోకి మార్చివేశారు. అలా ఇస్లాం మతం ఇజ్రాయెల్ పక్కనున్న దేశాలన్నింటికి విస్తరించింది. కానీ ఒక్క ఇజ్రాయెల్ మాత్రం ఎన్ని ఒత్తిళ్లు వచ్చినప్పటికీ ఇస్లాంలోకి మారలేదు. జుడాయిజంనే ఫాలో అవుతూ వచ్చారు. అయితే 1900లో పాలస్తీనాలో ఒట్టోమన్ సామ్రాజ్యం ఏర్పడింది. వీరు అధికారంలోకి వచ్చాక ఇజ్రాయెల్పై దాడులు మరింత ఎక్కువయ్యాయి. దాంతో ఇజ్రాయెల్లో ఉంటున్న యూదుల్లో 75% మంది ప్రజలు తమ ప్రాణాలు కాపాడుకోవడానికి ప్రపంచంలోని వివిధ దేశాలకు వలస వెళ్ళారు. దాంతో కేవలం 25% మాత్రమే ఉన్న యూదుల్ని పాలస్తీనాలో కలుపుకొని ఇజ్రాయెల్ అనే దేశమే ప్రపంచపటంలో లేకుండా చేశారు. ఇలా వివిధ దేశాలకు వలస వెళ్ళిన యూదుల్ని ఆ దేశ ప్రజలు నీచంగా చూస్తూ వెట్టి చాకిరీ చేయించుకునేవారు. యూరోప్లో అయితే ప్రతి యూదుడు ఎల్లో కలర్లో ఉన్న బ్యాడ్జ్ని తప్పనిసరిగా ధరించాలి, లేదంటే వారిని జైల్లో వేసేవారు. కానీ 1914లో మొదలైన మొదటి ప్రపంచ యుద్ధం తమ జీవితాల్లో ఎంతో మార్పు తీసుకువస్తుందని యూదులంతా ఆశపడ్డారు. ఎందుకంటే ఈ యుద్ధంలో పాలస్తీనా ముస్లిం రాజ్యాలతో కలిసి కూటమిగా ఏర్పడితే బ్రిటన్ యూరప్ దేశాలతో కలిసి మరో కూటమిగా ఏర్పడింది. సో వార్ అనేది బ్రిటన్కి పాలస్తీనాకి మధ్య మొదలయ్యింది. బ్రిటన్ పాలస్తీనాను ఓడించడానికి ఆ దేశంలో ఉన్న ప్రజా వ్యతిరేకతను అవకాశంగా తీసుకోవాలనుకుంది. ఎందుకంటే ఇంతకు ముందు చెప్పినట్టుగా పాలస్తీనా ఇజ్రాయెల్ని తన భూభాగంలో కలుపుకున్నట్టుగానే మరికొన్ని దేశాలను కూడా బలవంతంగా తనలో విలీనం చేసుకుంది. సో ఈ యుద్ధంలో బ్రిటన్కి సపోర్ట్ చేస్తే ఒట్టోమన్ సుల్తాన్లను ఓడించి మీ దేశాలకు స్వాతంత్రం ఇస్తామని అంతర్గత ఒప్పందం కుదుర్చుకుంది. అలా యూదులు బ్రిటన్కి సపోర్ట్ చేశారు. అనుకున్నట్టుగానే ఈ యుద్ధంలో పాలస్తీనా బ్రిటన్ చేతిలో ఘోర ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. యుద్ధంలో గెలిచిన బ్రిటన్ వివిధ ముస్లిం దేశాలకు స్వాతంత్రం ప్రకటిస్తూ వచ్చింది. కానీ ఇజ్రాయెల్కి మాత్రం ఇవ్వలేకపోయింది. దీనికి గల ముఖ్య కారణం ఇజ్రాయెల్ యూదులకు సంబంధించినది. ఇజ్రాయెల్ని ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేస్తే ప్రపంచంలో ఉన్న యూదులందరూ మళ్ళీ ఇజ్రాయెల్కి తిరిగి వస్తారని, దాంతో పాలస్తీనా ఉనికిలో లేకుండా పోతుందని ముస్లింలు భావించారు. అందువల్ల బ్రిటన్ ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు పాలస్తీనాను పరిపాలిస్తూ వచ్చింది. కానీ యూదులు మాత్రం తమకు ప్రత్యేక దేశం ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు. ఇలా ముస్లిం మరియు యూదుల మధ్య నిత్యం గొడవలు జరిగేవి. ఈ గొడవల్లో ఇరు వర్గాల వారు చనిపోయేవారు. ఈ సమస్య ఇలా కొనసాగుతుండగానే 1939లో రెండో ప్రపంచ యుద్ధం మొదలైంది. ఈ యుద్ధానికి మూలకారకుడైన హిట్లర్ అనునిత్యం యూదుల్ని ద్వేషించేవాడు. దీనికి గల ముఖ్య కారణం అతను అధికారంలోకి రావడానికి యూదు జాతిని ఒక పావుగా వాడుకున్నాడు. తమ దేవుడైన జీసస్తో మొదలుకొని తన తల్లి చావుకు కూడా ఒక యూదు వైద్యుడే కారణమని చెబుతూ జర్మనీ ప్రజల్లో ద్వేషం నింపాడు. అలా కేవలం 4 ఏళ్లలోనే యూరప్ అంతటా విస్తరించిన 60 లక్షల మంది యూదులను నిర్దాక్షిణ్యంగా చంపేశాడు. ఈ మారణ హోమాన్ని తట్టుకోలేక చాలామంది యూదులు
తమ సొంత దేశమైన ఇజ్రాయెల్కి తిరిగి వచ్చేవారు. కానీ ఆల్రెడీ ఇజ్రాయెల్ని పాలస్తీనా తనలో విలీనం చేసుకుంది. అందువల్ల పాలస్తీనాకు చెందిన ముస్లింలు వీరి రాకను అడ్డుకునేవారు. ఎందుకంటే యూదుల జనాభా ఎక్కువైతే పాలస్తీనాలో తమ ప్రభావం తగ్గిపోతుందని, అధికారం వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుందేమోనని భయపడేవారు. ఇలా ఇరు వర్గాల మధ్య ఘర్షణ మరింత ఎక్కువైంది. ఈ ఘర్షణల్లో వేలాది మంది అమాయక ప్రజలు చనిపోతున్నారు. అందువల్ల బ్రిటన్ 1948లో ఈ సమస్యను పరిష్కరించాలని ఐక్యరాజ్య సమితికి విజ్ఞప్తి చేసింది. అప్పుడు ఐక్యరాజ్య సమితి 7 లక్షల జనాభా ఉన్న యూదులకు 60% భూభాగం కేటాయిస్తూ ఇజ్రాయెల్ అనే ప్రత్యేక దేశాన్ని ఏర్పాటు చేసింది. అలాగే 14 లక్షల జనాభా ఉన్న ముస్లింలకు 40% భూభాగాన్ని కేటాయిస్తూ పాలస్తీనాను ఏర్పాటు చేసింది. జెరూసలంని మాత్రం ముస్లిం, క్రిస్టియన్ మరియు యూదులకు పవిత్ర స్థలంగా గుర్తిస్తూ దాని పరిపాలనను తన ఆధీనంలో ఉంచుకుంది. దాంతో యూదులందరూ 1948లో సంతోషంగా స్వాతంత్రాన్ని ప్రకటించుకున్నారు. కానీ పాలస్తీనియన్లు మాత్రం సంతోషించలేదు. తమలో సగం జనాభా ఉన్నవారికి 60% భూమి కేటాయించి ఎక్కువ జనాభా ఉన్న తమకు తక్కువ భూమి కేటాయించడం చూసి తట్టుకోలేకపోయారు. అందువల్ల స్వాతంత్రం ప్రకటించుకున్న మరుసటి రోజే ఇజ్రాయెల్పై యుద్ధం ప్రకటించారు. అప్పుడు పాలస్తీనాకు సపోర్ట్గా సిరియా, ఈజిప్ట్, ఇరాన్ లాంటి ముస్లిం దేశాలు యుద్ధంలో పాల్గొన్నాయి. ఎన్ని దేశాలు సపోర్ట్ చేసినప్పటికీ ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ గెలిచింది. అలాగే సగం పాలస్తీనాను ఆక్రమించి మరోసారి పాలస్తీనాకు సపోర్ట్ చేయకుండా ఈజిప్ట్, సిరియాలకు సంబంధించిన కొంత భూమిని కూడా ఆక్రమించుకుంది. దాంతో పాలస్తీనా గాజా మరియు వెస్ట్ బ్యాంక్ అనే 2 చిన్న భూభాగాలుగా విడిపోయింది. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ కనిపించిన ముస్లింలందరినీ కాల్చివేస్తూ నిర్దాక్షిణ్యంగా వ్యవహరించింది. దాంతో చాలా మంది ముస్లిం ప్రజలు తమ ప్రాణాలు కాపాడుకోవడానికి వివిధ దేశాలకు వలస వెళ్లారు. యుద్ధానికి ముందు 14 లక్షలు ఉన్న పాలస్తీనా జనాభా యుద్ధం తర్వాత 1,00,000 మందికి మాత్రమే మిగిలిపోయింది. అయినా సరే పాలస్తీనా 1967లో ఇజ్రాయెల్పై మళ్ళీ యుద్ధం ప్రకటించింది. దీనికి అరబ్ దేశాలు మళ్ళీ మద్దతు పలికాయి. అయితే ఈసారి ఇజ్రాయెల్ పాలస్తీనా మొత్తాన్ని ఆక్రమించుకొని అరబ్ దేశాల్లోని చాలా భూభాగాలను కూడా తనలో విలీనం చేసుకుంది. అలా చేయడం తప్పని యుఎన్ఓ హెచ్చరించినా సరే ఇజ్రాయెల్ పట్టించుకోలేదు. 1973లో అరబ్ దేశాలు తమ భూభాగాలను తమకు అప్పగించాల్సిందేనని ఇజ్రాయెల్పై అకస్మాత్తుగా దాడి చేశాయి. అయినా సరే అవి ఇజ్రాయెల్ చేతిలో ఘోర పరాభవాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఇక చేసేదేమీ లేక 1979లో ఇజ్రాయెల్తో శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం ఇజ్రాయెల్ వాటి భూభాగాలను వాటికి తిరిగి అప్పగించింది. దాంతో ముస్లిం ప్రజలు సైతం తమకు పాలస్తీనా అనే ప్రత్యేక దేశం ఏర్పాటు చేయాల్సిందనని హింసాత్మక చర్యలు చేపడుతూ వందల మంది యూదుల్ని ఊచకోత కోశారు. ఈ మారణ హోమాన్ని ఆపడానికి ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ అవి ఫలించలేదు. దాంతో ఇజ్రాయెల్ ముస్లింలకు ఇంతకు ముందు ఉన్నటువంటి గాజా మరియు వెస్ట్ బ్యాంక్ అనే భూభాగాలను పాలస్తీనియన్లకే అప్పజెప్తూ జీవో జారీ చేసింది. ఈ ప్రాంతంలోని ప్రజలు సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు, కానీ ప్రత్యేక దేశంగా మాత్రం గుర్తించబడదు. అవసరమైతే ఏ సమయంలోనైనా ఇజ్రాయెల్ మళ్ళీ ఈ ప్రాంతాన్ని తనలో విలీనం చేసుకోవచ్చు అని ప్రభుత్వం నిర్ణయించింది. అలా 1993లో పాలస్తీనాలో జనరల్ ఎలక్షన్స్ జరిగాయి. ఈ ఎన్నికల్లో PLO అంటే పాలస్తీన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ అనే రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చింది. అలా కొన్నాళ్ల పాటు పరిపాలించిన తర్వాత గాజాలో 10 మంది ముస్లిం పెద్దలు కలిసి హమాస్ అనే కొత్త పార్టీని ఏర్పాటు చేశారు. ఈ పార్టీ నాయకులు తాము అధికారంలోకి వస్తే పాలస్తీనా కోల్పోయిన భూభాగాలన్నీ తిరిగి తీసుకువస్తామని, ఇజ్రాయెల్ని ఉనికిలో లేకుండా చేస్తామని రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారు. ఆ మాటలకు ఆకర్షితులైన ముస్లింలు హమాస్ను భారీ మెజారిటీతో గెలిపించారు. కానీ అధికారంలోకి వచ్చిన కొన్ని నెలలకే అంతర్గత సంఘర్షణల వల్ల పార్టీ చీలిపోయింది. దాంతో హమాస్ కేవలం గాజాకు మాత్రమే పరిమితమైంది. అయినా సరే ఇజ్రాయెల్పై మిసైల్ దాడులు నిర్వహిస్తూ సామాన్య ప్రజల్లో భయోత్పాతాన్ని సృష్టించేవారు. ఈ దాడుల్లో వందల మంది ఇజ్రాయెల్ ప్రజలు ప్రాణాలు కోల్పోయేవారు. ఈ దాడుల్ని ఆపివేయాలని ఐక్యరాజ్య సమితి అనేక సార్లు హెచ్చరించినా సరే హమాస్ నాయకులు పట్టించుకోలేదు. దాంతో ఐక్యరాజ్య సమితి హమాస్ని ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. అయితే 2022లో ఇజ్రాయెల్లో జరిగిన ఎన్నికల్లో బెంజమిన్ నెతన్యాహు పార్టీకి చెందిన లికుడ్ పార్టీకి సరైన మెజారిటీ లేకపోవడం వల్ల వివిధ పార్టీలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే గతంలో పాలస్తీనా భూభాగాల్ని ఇజ్రాయెల్ ఆక్రమించుకోవడం వల్ల పాలస్తీనాను సపోర్ట్ చేసే రాజకీయ పార్టీలు ఇంకా ఇజ్రాయెల్లో ఉన్నాయి.
కొద్ది నెలల క్రితం నెతన్యాహు ప్రభుత్వం పాలస్తీనాకు వ్యతిరేకంగా న్యాయ వ్యవస్థలో మార్పు తీసుకువచ్చింది. ఈ మార్పుని పాలస్తీనాను సపోర్ట్ చేసే పొలిటికల్ పార్టీస్ వ్యతిరేకించాయి. నెతన్యాహుని రాజీనామా చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ అల్లర్లను సృష్టించాయి. దానికి గాజాలో ఉన్న హమాస్ పార్టీ ఈ అంతర్గత సంఘర్షణను ఒక అవకాశంగా తీసుకోవాలనుకుంది. అందుకోసం రాకెట్ లాంచర్లను ఉపయోగించాలనుకుంది. ఎందుకంటే 2021లో 2 రోజుల్లో 4500 రాకెట్లను ఇజ్రాయెల్పై ప్రయోగించినప్పుడు అందులో 4000 రాకెట్లను ఇజ్రాయెల్ సరిహద్దులో కాపలా కాస్తున్న ఐరన్ డోమ్స్ గాల్లోనే నాశనం చేశాయి. అంటే దీర్ఘకాలంలో ఎక్కువ మొత్తంలో రాకెట్లను ప్రయోగిస్తే ఐరన్ డోమ్స్ సులభంగా గుర్తిస్తాయని హమాస్ నాయకులు గమనించారు. అందుకే ఈసారి తక్కువ సమయంలో ఎక్కువ రాకెట్లను ప్రయోగించాలనుకున్నారు. అందుకోసం ఇరాన్ మరియు సిరియాల నుండి సముద్రం మరియు సొరంగ మార్గాల ద్వారా 5000 రాకెట్లను రహస్యంగా గాజాకు చేర్చారు. అనుకున్నట్టుగానే కేవలం 20 నిమిషాల్లోనే 5000 రాకెట్లను ఇజ్రాయెల్లోని వివిధ పట్టణాలపై ప్రయోగించారు. అందుకే ఎక్కువ మొత్తంలో ప్రాణ నష్టం సంభవించింది. ఈ దాడులు జరుగుతున్న సమయంలోనే చాలామంది ఉగ్రవాదులు ఇజ్రాయెల్లోకి చొరబడి 9000 మంది యూదులను చంపివేశారు. మన వీడియోస్ని చాలామంది సెలెక్ట్ చేసుకొని ఎక్కువసేపు చూస్తున్నారు. కానీ మీరు లైక్ చేయకపోవడం వల్ల వీడియోస్ కొత్త వారికి రీచ్ అవ్వడం లేదు. ఒక వీడియో చేయడానికి నాకు దాదాపుగా 18 గంటలు టైం పడుతుంది. సో మీరు లైక్ చేస్తేనే నా కష్టానికి ప్రతిఫలం ఉంటుంది. సో ఒక 5000 లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను.